నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. దేవి మంత్రమాతృక వర్ణమాల స్తోత్రాలు రెండు మనం తీసుకున్నాం. అందులో ఒకటి జగద్గురు ఆదిశంకరాచార్యులు, ఇంకొకరు తత్సంప్రదాయానికి చెందినటువంటి శంకరానందుల వారు. ఈ రెండిట్లో ఒకటి పూజారూపమైనటువంటి మానసిక ఉపచార రూపమైనటువంటి స్థుతి అయితే, రెండవది స్తోత్ర రూపమైనటువంటిది. ఈ రెండిట్లోనూ కూడా పంచదశి మంత్రాక్షర గర్భితముగా రచింపబడినది. హకారంతో పూర్తయ్యేటువంటి శ్లోకాన్ని చెప్పుకున్నాం. 9వ శ్లోకం. హంతారం మదనస్య నందయసయైరంగైరనంగోజ్వలై యైర్భృంగావళి నీలకుంతలభరైర్బధ్నాసి తస్యాశయం తానీమాని తవాంబ కోమలతరాణ్యామోదలీలాగృహాణి ఆమోదాయ దశాంగ గుగ్గులు ఘృతైర్ధూపైరహం ధూపయే. ఇది అమ్మవారి యొక్క విశాలమైన కేశభారమునకు ధూపమివేయడం అనేటువంటి ప్రక్రియను ఇందులో చూపిస్తున్నారు. ఆ కురులు యొక్క సౌందర్యం అది సహజ సుగంధ బంధురములు. ఆమోద లీలాగృహాన్ని, ఆమోదం అంటే పరిమళం, సువాసన. ఆ పరిమళానికి లీలాగృహముల వలె ఉన్నాయి ఆ కేశములు అంటున్నారు. ఆ కేశములే మన్మథుణ్ణి దహింపజేసిన పరమేశ్వరుని హృదయాన్ని కూడా కట్టినటువంటివి అని అద్భుతంగా భావన చేస్తూ ఆ కేశములకు మరొక అందమైన భావం చూపించారు. భృంగావళి నీలకుంతల భరేహి, తుమ్మెదల బారువలే నిగనిగలాడుతున్నటువంటి నల్లని కాంతి కలిగినవి. అటువంటి అమ్మ కురుల్ని ధ్యానించుకుని ఆ తర్వాత దీపము సమర్పణ, ధూపం దీపం అంటారు కదా, ఇప్పుడు దీప సమర్పణ చూపిస్తున్నారు. ఆ దీప సమర్పణ లకారంతో ప్రారంభించారు. లక్ష్మీముజ్వలయామి రత్న నివహోద్భాసాంతరే మందిరే మాలారూప విలంబితైర్మణిమయ స్తంభేషు సంభావితైః చిత్రైః హాటకపుత్రికాకరధృతైర్గవ్యైర్ఘృతైర్వర్ధితైః దివ్యైర్దీపగణైర్ధియా గిరిసుతే సంతుష్టయే కల్పతాం. లక్ష్మీం ఉజ్వలయామి. లక్ష్మి అనే శబ్దానికి అనేక రకాల అర్థాలు నిఘంటువుల్లో ఉన్నాయి. ఒకటి ఐశ్వర్యం, రెండవది శోభ, మూడవది కాంతి, నాలుగవది జ్ఞానం. ఇలా పలు అర్థాలు శాస్త్రం చెప్తున్నది. ఇక్కడ లక్ష్మీం ఉజ్వలయామి అంటే నేను కాంతిని జ్వలింపజేస్తున్నాను, ప్రకాశింపజేస్తున్నాను. దేని ద్వారా? దీపాన్ని వెలిగించడం ద్వారా. ఇందులో భగవత్పాదుల వారు చెప్పదలుచుకున్నది ఏంటంటే దీపం ఐశ్వర్య స్వరూపం. అందుకే మహాలక్ష్మిని కూడా లోకైక దీపాంకురాం అనడం మనకు కనబడుతున్నది. ఏ ఇంట 2 పూటలు ఇల్లాలు దీపం వెలిగిస్తుందో ఆ ఇంట ఐశ్వర్యం ఉంటుంది, లక్ష్మి ఉంటుంది అనేది భారతీయ సంప్రదాయంలో ఉన్నటువంటి అనూచానమైనటువంటి అంశమే. అందుకే దీపం ఎందుకు అంటే లక్ష్మీ నివాసం కోసం. అందుకే కాంతిని నేను ప్రకాశింపజేస్తున్నాను అనడానికి లక్ష్మీముజ్వలయామి అనడంలో మంత్రాక్షరాల్లో ఉన్న లకారం ఇక్కడికి వచ్చింది. దానితో పాటు ఈ కాంతిని నేను వెలిగించడం ద్వారా ఆ లక్ష్మీ శోభని ఆవిష్కరిస్తున్నాననే భావాన్ని కూడా చూపిస్తున్నారు. అయితే దీపాలు ఎలా ఉన్నాయి? రత్న నివహోద్భాసాంతరే మందిరే, అమ్మవారి యొక్క మందిరంలో దీపాలు. ఇవి ఏదో ఒకటో రెండో దీపాలు కావట, అది రత్నమయమైనటువంటి మందిరం. రత్నం అంటే చింతారత్నం, అసలే మణిద్వీపం. అమ్మవారి గృహం చింతామణి గృహం. అటువంటి చింతామణి గృహంలో వెలిగిస్తున్నప్పుడు ఆ దీప ప్రకాశాన్ని మరింత ఇనువడింపజేస్తున్న ఈ మణులు. ఎందుకంటే రత్నాలు ఈ కాంతిని గ్రహించి తిరిగి ప్రతిఫలింపజేస్తున్నాయి కనుక ఈ దీపములన్నీ ఆ మణుల్లో కూడా ప్రతిఫలిస్తున్నాయి. అసలు మణిదీపాలను ఒక మాట మనం వినుంటాం. మణిదీపాలు మణులంటే మణులు ఉంటే దీపాలు అక్కర్లేదు. కొన్ని మణులు స్వయం ప్రకాశక లక్షణంతో ఉంటాయి. అవి రాత్రి వేళల్లో దీపాదుల అవసరం లేకుండానే ప్రకాశిస్తాయి. ఇప్పటికీ మన ప్రాచీన భారతీయ సంబంధమైన కొన్ని కట్టడాలు, కోటల్లో ఆ పైన రంధ్రాలు కనబడుతుంటాయి. సభాభవనాల్లో ఏంటంటే ఒకప్పుడు మణులు పెట్టేవారు. అక్కడ దోచుకుపోయినప్పుడు అందరూ అవి కూడా దోచుకుపోయారు.
కానీ మణులకి స్వయం ప్రకాశ లక్షణం ఉంటుందని మనం మొదటి రోజు చెప్పుకున్న మణిద్వీపం గురించి చెప్పేటప్పుడు స్వయం ప్రకాశక ధామమే మణిద్వీపం అని. అలాంటి ఆ మణులతో ఉన్నటువంటి మందిరం, అందుకే రత్న నివహోద్భాసాంతరే మందిరే. పైగా మణులు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ మందిరంలో దీపాలు ఒకటో రెండో పెట్టకం కాకుండా మాలారూప విలంబితై, మాలారూపముగా దీపాలు పెట్టడం అంటే వివిధములైనటువంటి మాలికల రూపంతో దీపాలను అలంకరింపజేశారు ఆ మందిరంలో. మణిమయ స్తంభేషు సంభావితై, పైగా అక్కడ రమ్యమైన స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాల దగ్గర కూడా దీపాలు పెట్టారు. అమ్మవారి మందిరం నిండా దీపాలంకరణ జరుగుతోంది. ఇది భావించాలండి. మన కేరళ మొదలైన ప్రాంతాల్లో, గురువాయూరు మొదలైన చోట్లకి వెళ్ళినప్పుడు రాత్రిపూట దీపోత్సవం ప్రత్యేకంగా చేస్తారు. ఆ ఆలయం చుట్టూ పెడతారు, భక్తులందరూ కూడా కలిసి అన్ని దీపాలతో శోభిల్లుతూ ఉన్నటువంటి మందిరాన్ని చూడడం చాలా విశేషమైన అంశం. ఇక్కడ అమ్మవారి రత్న మందిరంలో దీపాలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నారు. ఒకటి మాలికలుగా పెట్టినటువంటి దీపాలు, వాటి తర్వాత స్తంభములు, మణిమయ స్తంభములు, మణులతో చేసిన స్తంభముల దగ్గర కూడా పెట్టారు. ఆ పెట్టడం ఎలా ఉన్నదంటే చిత్రై హాటక పుత్రికాకర ధృతైర్గవ్యైర్ఘుతైర్వర్ధితై. హాటక పుత్రికలు అంటే బంగారు బొమ్మలను అర్థం. ఇక్కడ అక్కడ స్తంభాల దగ్గర అలంకారంగా కొన్ని ప్రతిమలు పెట్టారు, విగ్రహాలు. ఆ విగ్రహాలు బంగారంతో ఉన్నటువంటి విగ్రహాలు. అవి కూడా ఎలా ఉన్నాయంటే చేతిలో దీపం పట్టుకున్నట్టున్నాయి విగ్రహాలు. ఇప్పటికి కొన్ని చోట్ల అలాంటి దీపాలు కనబడుతుంటాయండి, ఒక దేవకాంత దీపం పట్టుకున్నట్టుగా. అలాంటివి అక్కడ హాటక పుత్రికాకర ధృతై, హాటక పుత్రిక అన్నారు. బంగారు శిల్పం అనకుండా బంగారు కూతుర్లు అన్నారు. ఇక్కడ బంగారం నుంచి కలిగినవి ఉద్దేశంతో అలాంటి ఆ పుత్రికల కరధృతై గవ్యై ఘృతైర్వర్ధితై, వాళ్ళ చేతుల్లో పట్టుకున్న దీపాల్లో కూడాను ఎలాగ ఉన్నాయి అంటే గవ్యై అన్నారు ఇక్కడ. అంటే ఆవు పాల నుంచి తీసినటువంటి ఘృతం, గవ్యైర్ఘృతై అంటే ఆవు పాల నుంచి తీసినటువంటి ఘృతముతో వర్ధితై వెలిగించి పెంచినటువంటి దీపములు. ఇది చెప్పేటప్పుడు మొత్తం ఆ దీపాలతో జ్వలిస్తున్నటువంటి చింతామణి గృహం అంతా మన హృదయంలో ముద్రించుకుపోయేటట్టు చూపిస్తున్నారు. ప్రయోజనాలు చెప్పుకుంటూ ఉపచారములు ప్రయోజనాలు అని భావించేటప్పుడు అవాంతర ప్రయోజనం, ప్రధాన ప్రయోజనం అని చెప్పుకున్నాం. దీపం వల్ల ప్రధాన ప్రయోజనం ఏంటంటే జ్ఞానం. దీపా జ్ఞానం అవాప్యతే అని శాస్త్రం చెప్తున్నది. ఇక్కడ అవాంతర ప్రయోజనములు చాలా ఉన్నాయి. దీపం వల్ల ఆయుర్వృద్ధి జరుగుతుంది, దరిద్రం తొలగిపోతుంది. అంతేకాదు ఎవరినైనా ఉద్దేశించి వాళ్ళకి అకాల మృత్యువులు అపమృత్యువులు ఉన్నట్లయితే వారి క్షేమం కలగాలి అని మనం భగవంతుడి దగ్గర దీపం వెలిగిస్తే వాళ్ళ క్షేమం కలుగుతుందండి. ఇవన్నీ శాస్త్రములు. ఒక్కొక్క ఉపచారానికి ఒక శాస్త్రం ప్రయోజనం ఉన్నాయి. ఇవి కొన్ని పురాణాల ద్వారా తెలియబడుతుంటాయి, కొన్ని ఆగమాల ద్వారా తెలియబడుతుంటాయి. అందుకు ఉపచారంలో దీపం యొక్క ప్రయోజనం ఇది. అందుకు దీపావళి గోఘృతవర్తియుక్తై సమాజ యాంధీకృత సర్వలోక జ్ఞానప్రదీపం కురుతే నమోస్తు అని విష్ణువుని ఉద్దేశించి కూడా స్తోత్రం ఉంది. నీ మాయతో ప్రపంచాన్ని చీకట్లో పెట్టే హే నారాయణ, నాకు జ్ఞానాన్ని కలిగించడానికే నీకు దీపం ఇస్తున్నాను అని చెప్పారు. ఇక్కడ ప్రయోజనం అందులోనే కనబడుతున్నది. అది దీపావళి గోఘృతయుక్తవర్తి. మాటికి గోఘృతం అంటున్నారు చూడండి. అంటే ఆవు పాల నుంచి తీసినటువంటి నెయ్యి సర్వశ్రేష్టం అందులో జ్ఞానాదురికి. దాని తర్వాత నువ్వుల నూనె మాత్రమే, తైలం అని అన్నిటికీ అంటాం కానీ నువ్వుల నూనెకి చెప్పారు. ఈ రెండు ఉత్కృష్టములు, మిగిలినవన్నీ కూడా తర్వాత స్థాయి. కానీ ఇక్కడ ప్రధానంగా గవ్యైహి అని చెప్పడంలో ఆవు పాల నుంచి తీసినటువంటి ఆ నెయ్యి దీపానికి ప్రత్యేకత ఉన్నది. అనేక మంది యోగులు కూడా దీపం లేనిది సాధన చేయరండి. ఇది ఒకటి తెలుసుకోవాలి. దీపం గురించి వచ్చింది కనుక జపాదులు చేసినప్పుడు కూడా దీపం లేనప్పుడు జపం ఫలించదు. మన ఇళ్లలో, క్షేత్రాల్లో వేరు, మందిరాల్లో వేరు. ఇంట్లో మాత్రం దీపం ఉండాలి. ఆ దీపానికి ఒక నివేదన ఉండాలి. అందుకే పూజకు పూర్వం, పూజ మధ్యలో, పూజాంతంలో కూడా దీపం మనకు చెప్పబడుతుంది. పూజాంత దీపాన్ని మనం ఆరార్తికము, నీరాజనము ఇత్యాది పేర్లతో మనం చెప్తాం. అలాంటి దీపములు అత్యంత ప్రధానం కనుక దానికంటూ ఒక శ్లోకాన్ని భగవత్పాదుల వారు పూర్ణంగా రచించారు. ఆ దృశ్యాన్ని చూపించారు. దివ్యైర్ దీపగణై ధియా గిరిసుతే, ఇదంతా నా బుద్ధితో కల్పన చేసిస్తున్నానమ్మా, నువ్వు సంతృప్తిగా నీకు ఇవి లభించుగాక అంటూ గిరిసుతే అని సంబోధించారు. ఇక్కడ గిరిసుతే అంటే పర్వతరాజపుత్రి అయినటువంటి హే పార్వతి, ఈ దీపాలను స్వీకరించమ్మా అంటూ లకారంతో రచించారు. ఈ చివరికి వచ్చే లకారం హ్రీంకారం కలిపి ఒక అక్షరంగా తీసుకుని ఇందులో ఉన్నది లహరి అనేటువంటి శబ్దమే. అంటే ఈ పైన చెప్పినది మనకి పుష్కలంగా సమృద్ధిగా లభించాలి అనే భావమే లహరి అనే మాట చెప్తున్నది. మొదటి చెప్పినటువంటి దాంట్లో జ్ఞానము ధర్మము మాకు మాటి మాటికి లభించాలి అని మొదట లహరికి అర్థం.
ఇది కామరాజు కూటంలో అర్థకామములు మాకు సమృద్ధిగా లభించాలి, పునః పునః లభించాలి. లహరి అనే మాటకి పౌనఃపుణ్యం, తరంగాలంటే మాటి మాటికి వచ్చేవి. ఆ అర్థంలో చెప్తూ దాని బీజాక్షరంతో మనం లహరి అంటున్నాం. ఇలా లకారంతో భగవత్పాదుల వారు పూజను వర్ణిస్తే శంకరానందుల వారు అమ్మవారి యొక్క వైభవాన్ని ఇందులో చూపిస్తున్నారు. ఇక్కడ చదివేటువంటి శ్లోకం జాగ్రత్తగా చూసుకుని చేతిలో ఉన్న వాటి ముద్రా రాక్షసాలు దిద్దుకోవచ్చు. ఎందుకంటే పాఠాంతరాలు వీటికి చాలా ఉన్నాయి. ఆ ఉన్న పాఠాంతరాలు చూస్తూ సరి అయిన పాఠం తీసుకురావడం అనేటువంటి పనిచేసి ఇక్కడ అందించడం జరుగుతుంది. లక్ష్మీం లక్షణ పూర్ణ భక్తవరదాం లీలా వినోద స్థితాం లక్షారంజిత పాద పద్మయుగళాం బ్రహ్మేంద్ర సంసేవితాం లోకాలోకిత లోక కామ జననీ లోకాశ్రయాంకస్థితాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం లక్ష్మీం. అమ్మవారి పేర్లలో లక్ష్మి ఒకటి. అంటే రాజరాజేశ్వరి, లక్ష్మీ, సరస్వతి ఇత్యాది నామాల్లో చెప్పబడుతుంది. అందుకే లలితా శాస్త్రంలో కూడా లలితాదేవి నామాల్లో మనం మహాలక్ష్మీ, మృడప్రియ, రమా, రాకేందు వదన ఇలాంటి మాటలు చెప్పుకుంటున్నాం కదా. అంటే ఒకే పరాశక్తిని రూపాలుతున్నది. అందులో కామాక్షి రాజరాజేశ్వరి, ఆవిడ కళ్ళ తల్లి. లక్ష్మి అనే మాట కూడా కళ్ళ తల్లి అనే అర్థంలో తీసుకోవాలి. ఇక్కడ లక్ష్మీ, ఇక్కడ గురువుగారు లక్ష్మి అని ప్రారంభించారు, శంకరానందుల వారు లక్ష్మి అని ప్రారంభించారు. ఇక్కడ లక్ష్మి అంటే శోభా, కాంతి ఇత్యాది అర్థములతో పాటు దేవీ భాగవతి ఇచ్చిన నిర్వచనాన్ని మనం గుర్తు చేసుకుందాం. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యయా అనిశం. తనదైన కరుణామయమైన చూపులతో ఎల్లవేళలా లోకాన్ని చూస్తూ కాపాడుతున్నటువంటి తల్లి. అమ్మ చూపుతోనే ప్రపంచాన్ని నడుపుతుంది. ఇక్కడ ఆ భావమే మనకి అమ్మ చూపులే కామాక్షి అనే భావంలో గ్రహించాం. అలాంటి తన చూపులతోనే లోకాల్ని నడిపే తల్లి గనక లక్ష్మీం అని సంబోధిస్తూ లక్షణ పూర్ణ భక్త వరదాం. ఎవరి దగ్గరైతే లక్షణములు నిండుగా ఉంటాయో అలాంటి భక్తులకి వరాన్నిచ్చే తల్లి అన్నారు. అంటే భక్తి కూడా ఏదో తత్కాలంగా భగవంతుడి మీద బుద్ధి వెళ్ళింది అనే భక్తి అతి సామాన్య భక్తి. భక్తి పూర్ణ భక్తి కావాలి. దీన్నే మనకు శాస్త్రం పరాభక్తి, ఏకభక్తి, అనన్యభక్తి, ముఖ్యభక్తి అని చెప్తోంది. అలాంటి అనన్య భక్తి గురించి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే దేశా నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం స్వామివారు అభయమిచ్చారు. అలాంటి సర్వసులక్షణములతో కూడినటువంటి భక్తి ఉండాలండి. అంటే భక్తికి లక్షణాలు ఉంటాయట. భక్తికి లక్షణం ఏంటి? భగవంతుడిని పూజించడం కాదు, ఇంకా చాలా ఉన్నాయి. భగవత్ పూజాదులు బహిరంగములు, అంతరంగములందు మరికొన్ని ఉండాలి. అవి లేనిది భగవంతుడు సంతోషించట. అవేమిటి అనేది 12వ అధ్యాయంలో గీతలో మనకు చెప్తూనే ఉన్నాడు. భక్తుల లక్షణాలు ఎలా ఉండాలి. అందులో తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్య సమే ప్రియ. అదొక్కడు చదువుకుంటే భగవానుడికి ప్రియమైన భక్తుడు ఎలా ఉంటాడో భగవానుడే చెప్పాడు ఇక్కడ. అలా ప్రియంగా ఉండాలని మనం ప్రయత్నిస్తే అవన్నీ ఒక దగ్గరికి రాస్తే వాటి లక్షణములు అంటారు. ఇక్కడ భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలు అవన్నీ ఇక్కడ. అందుకు భక్తుడికి సత్యం, అహింస, శౌచం, అస్తేయం ఇత్యాది గుణములు ఉంటాయి. అదేవిధంగా రాగద్వేషాల ఉద్రేకం ఉండదు. ఒకడు నావాడు, ఒకడు పైవాడు అనే భావం ఉండదు. ఎందుకంటే భగవంతుడిని నావాడు అనుకున్నవాడు ఇంకెవడిని నావాడు అనుకోగలడు చెప్పండి. ఇక్కడ ఇంకొన్ని అనుకున్నాడంటే అది అబద్ధం అని అర్థం ఇక్కడ. ఎందుకంటే ఒక వరలో ఒకే కత్తి ఉంటుంది. హృదయం ఈశ్వరార్పణమయ్యాక మరోవైపు వెళ్ళదది. అలాంటి ఉత్కృష్ట భక్తి గురించి ఇక్కడ చెప్తున్నారు. అలాంటి సులక్షణములతో నిండిపోయినటువంటి భక్తులు ఎవరుంటారో వారికి వరాలు ఇస్తుంది తల్లి. వరములంటే కోరిని విచ్చుట అని అర్థం చెప్పుకున్నాం. కానీ లక్షణ పూర్ణము కలిగిన వాడి కోరికలు ఏముంటాయి? ఇక్కడ వరశబ్దానికి అర్థం శ్రేష్టం అని అర్థం. ఇక్కడ అందుకే శ్రేష్టమైనది ఇస్తుంది. అంటే ఏది పొందితే మరొకటి పొందవలసిన అవసరం లేదో ఆ శ్రేష్టాన్ని ఇస్తోంది తల్లి. దాని పేరు మోక్షం, కైవల్యం అని అర్థం. ఆ కైవల్యాన్ని అనుగ్రహిస్తుంది ఎవరికి? భక్తులకి. భక్తులంటే ఎవరు? లక్షణపూర్ణ భక్త వరదాం. ఆ మాట అంత చక్కగా చెప్పాడు. మొన్న అనుకుంటా ఒక మాట చెప్పుకున్నాం మనం. ఏమనంటే ఇది అమ్మవారిని ఎంత వర్ణిస్తుందో అమ్మవారిని ఆ అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు ఎలా ఉండాలో కూడా చెప్తుంది ఇక్కడ. అందుకే ఈ శాస్త్రంలో పొందవలసిన వస్తువుని చెప్పడం ఒకటి, పొందే విధానం కూడా చెప్పాలి. అందుకే ఈ స్తోత్రంలో మనకి ఒకవైపు మనం ఎలా ఉండాలి అనేది కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. కర్మ వివర్జితాం. ఈ మాటలన్నీ కూడా ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వాన్ని ఎలా చెప్పుకున్నాయో వ్యాఖ్యానించుకున్నాం. ఈ కర్మ వివర్జితమే ధర్మాధర్మ వివర్జిత ఇత్యాది నామాల్లో మనకు చెప్పబడుతున్నది ఇక్కడ. లక్షణ పూర్ణ భక్త వరదాం. ఈ మాట అంత విశేషమైనది. లీలా వినోద స్థితాం. విశేషేణ నుదతి ఇది వినోదం.
అంటే గొప్పగా నడుపునది, గడుపునది అని అర్థం. అమ్మవారు ఆ లీలా వినోదం అంటే లీలయే గొప్పగా నడిపేటటువంటి ఒకానొక కేళిగా విలాసముగా ఉన్నటువంటిది. బాల లీలా వినోదిని అనుకున్నాం. జగత్ అమ్మవారికి లీల, అందుకే ఆవిడ పేరు దేవి అన్నారు. దేవి అంటే ఆడుకునున్నది అని అర్థం. ఇక్కడ ఒక అర్థం ప్రకాశస్వరూపం, ద్యోతతే క్రీడతే ఇది దేవి అని అర్థం చెప్పారు. అంటే ప్రకాశస్వరూపిణి కనుక దేవి. ఇంకొక అర్థం ఏంటంటే ఆడుకుంటోందిట, ప్రపంచం అంతా ఒక ఆటలా చేస్తుంది. ఆడుకుంటోంది వినగానే దేవుడి ఇష్టానుసారం ఆడుకుంటుంటే మనం బాధపడ్డమా అనే సమాధానం వస్తుంది. కానీ ఇక్కడ ఆట అని అర్థం, పదానికి అర్థం ఏంటంటే అలవోకగా చేస్తుంది. ఎందుకంటే ఆడుకోవడం అనేది చేసిన వాడు కష్టపడి చేయడు, కష్టపడి చేస్తే ఆట అంటారు, పని అంటారు. కనుక అది చేసేటప్పుడు ఆనందంగా చేస్తారు, ఆనందం కోసం చేస్తారు. ఆడుతున్నప్పుడే ఆనందం. కానీ ఆనందస్వరూపుడైన అమ్మ ఒక ఆటలా ప్రపంచాన్ని నడుపుతారు. పైగా ఆటకి మరొక అర్థం ఏంటంటే ఆట వల్ల ప్రయోజనం అంటూ ఏమీ లేదు, పని వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ఆటకు ప్రయోజనం ఏమిటి? ఆటకు ప్రయోజనం ఆనందమే, అది లీల. అందుకే లోకవత్తు లీలా కైవల్యం అనేటువంటి బ్రహ్మసూత్ర భాష్యం మనం అర్థం చేసుకుంటే లీలా వినోదిని అనే మాట ఇక్కడ చూపించారు. లీలా వినోద స్థిత. కానీ సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ అనే పంచకృత్యాలనేటువంటి లీలని వినోదంగా చేస్తూ ఉన్నటువంటి తల్లి గనక లీలా వినోద స్థితాం. అటువంటి ఆ తల్లి యొక్క పాదపద్మాలు ఒక్కసారి ధ్యానం చేస్తే లాక్షారంజిత పాద పద్మయుగళాం. లాక్ష అంటే పారాణి, లత్తుక అంటారు. ఆ పారాణితో రంజిత ఎర్రగా ప్రకాశిస్తున్నటువంటి పాదపద్మముల జంట కలది అమ్మ. పాదపద్మ ధ్యానం ఇక్కడ విశేషంగా చెప్పబడుతున్నది. సర్వాలంకారంతో శోభిల్లుతున్న తల్లి గనక పారాన్ని కూడా దిద్దుకుని ఉన్నదండి. ఇక్కడ అందులో దేవకాంతలు పోటీపడి దిద్దుతారట పారాన్ని. అటువంటి పారాణితో శోభిల్లుతున్నటువంటి ఆ పాదపద్మాలకు నమస్కారం. లక్షారంజిత పాదపద్మయుగళాం బ్రహ్మేంద్ర సంసేవితాం. బ్రహ్మేంద్రాదులు సేవించేటువంటి పాదములు ఇవి. భగవత్పాదుల వారు అమ్మవారి గురించి ఒక మానసిక పూజా స్తోత్రం రచిస్తూ ఏ ఏ దేవతలు ఎలా ఎలా సేవిస్తారో కొన్ని శ్లోకాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క శ్లోకం రాశారండి. అమ్మవారు ఎక్కడైనా కదిలి వెళుతున్నారు అంటే ఆ పరిచారకులు మొత్తం చుట్టూ ఉంటారట. పక్కల పైన దేవతలు దండాలు పెడుతూ ఉంటారు. ఇక్కడ కనుక దేవతలందరి చేత నమస్కరించబడుతోంది. ఇక్కడ హరిబ్రహ్మేంద్ర సేవిత అనే నామం, బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థత వైభవ, దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అని మనం చెప్పుకున్నాం. ఈ మాటలు చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే బ్రహ్మ ఇంద్రుల చేత కూడా సేవింపబడుతుంది అనే దానిలో రెండు భావాలు ఉన్నాయి. ఒకటి, సర్వదేవతలు ఆమెను ఆరాధిస్తున్నారంటే మన చేత ఆరాధింపబడేవారు దేవతలు. ఆ దేవతలు ఆమెను ఆరాధిస్తున్నారంటే ఆమె సర్వాధిక్యాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ అందరికంటే అధికమైనటువంటి పరబ్రహ్మస్వరూపుని చెప్పడం ఒకటి. బ్రహ్మ ఇంద్ర వాళ్ళకంటూ కొన్ని పనులు ఉన్నాయి. ఇంద్రుడి పని బ్రహ్మ చేయడు, బ్రహ్మ పని ఇంద్రుడు చేయడు, వీళ్ళిద్దరి పని వరుణుడు చేయడు, వాళ్ళ పని అగ్ని చేయడు, ఎవరి పని వాళ్ళదే. వాళ్ళకి ఆ పని అనే అధికారం కానీ పనిచేసే శక్తి కానీ ఇచ్చినదే తల్లి. అందుకే అమ్మవారి నామాల్లో మీరు పరిశీలించండి, సర్వదేవతల నామాలు ఉంటాయి. ఇంద్రనామం ఉంది అమ్మవారికి, మాహేంద్రి అంటాము, ఐంద్రి, ఇంద్రాణి, ఈ పేర్లలో ఇంద్రనామం ఉంది. అలాగే అమ్మవారికి అగ్నాయి అనే పేరున్నది, అది సామవేదంలో మొదటి మంత్రంలోనే మనకు కనబడుతుంది. ఇక్కడ ఈ అగ్న అంటే అగ్నిశక్తి ఆవిడే. అలాగే కౌబేరి కుబేరి శక్తి ఆవిడే. వైష్ణవి విష్ణుశక్తి, బ్రాహ్మి బ్రహ్మశక్తి, అలాగే రౌద్రి రుద్రశక్తి, మాహేశ్వరి ఒకటేమిటి, సర్వదేవతల నామాలు అమ్మవారికి ఉన్నాయి. కానీ ఒక దేవతకి అన్ని దేవతల నామాలు ఉండవు. అమ్మవారికి ఉన్నాయంటే అర్థం ఏంటంటే సర్వదేవతల్లో ఉన్న శక్తి జగదంబ, అందుకే సర్వదేవతాత్మిక. ఆ కారణం చేతనే ఆ తల్లి నుంచి అధికారాన్ని శక్తిని పొందినవారు కృతజ్ఞతాభావంతోనూ నిరంతరం అమ్మను సేవించుకుంటున్నారు. అందుకే బ్రహ్మేంద్ర సేవితాం అనే మాటను చూపించారు. లోకాలోకిత లోకకామ జననీ, చాలా విశేషమైనటువంటి మాట ఇది. లోక ఆలోకిత లోకకామ, ఇది రెండు రకాల అర్థాలు చూపించారు ఇక్కడ. మొదటి అర్థంలో లోకము చేత ఆలోకితమయ్యేటటువంటి సమస్తములైన కామములను కలిగించు తల్లి. లోకము అంటే లోకంలో ఉన్న అందరూ ఎప్పుడు ఆలోకిత, చూస్తూ ఉంటారట. అంటే ఇది నెరవేరితే బాగుండు, అది నెరవేరితే బాగుండు అని. ఇక్కడ చూడడం అంటే దృష్టి పెట్టడం, లక్ష్యం అని అర్థం. ఇక్కడ లోకమంతా ఎల్లవేళలా ఏది కావాలని చూస్తూ ఉంటారో ఆ సమస్తమైన కోరికలు తీర్చగలిగే తల్లి ఎక్కడ. అందుకే లోక శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. సమస్తము అని ఒక అర్థము, మనం చూస్తున్న లోకము. అలాగే ఆలోకనము అంటే చూచుట అని అర్థం. కానీ లోక ఆలోకిత లోక కామజనని, లోకములన్నీ ఎల్లవేళలా ఏవి కావాలని చూస్తూ ఉంటాయో
ఆ సమస్తమైన కోరికలను కలిగించు తల్లి. జనని అంటే కలిగించు తల్లి. లోకాలోకిత లోక కామజనని. ఇక్కడ లక్ష్మీ లక్షణపూర్ణ అన్నప్పుడు అమ్మ చూపుల గురించి చెప్పుకున్నాం కదా. ఇక్కడ కూడా ఆ భావంతో చూస్తే రెండవ అర్థం ఇప్పుడు వస్తున్నది. మొదట అర్థం తీసుకుంటూనే రెండవ అర్థం తీసుకోవాలి, ఇది ఒకటి కాదు. ఇప్పుడు లోకనము అంటే చూపు అని అర్థం. లుక్ లుచవు లుచాహ అని సంస్కృత శబ్దం. లుక్ అనే మాటకు సంస్కృతంలో చూచుట అని అర్థం. దేంట్లో? సంస్కృతంలోనేనా? జనని సంస్కృతంబు సకల భాషలకు. కనుక లుక్ అనే మాటకు చూచుట అని అర్థం అండి. ఇక్కడ దాని నుంచో లోచనాలు అని మాట వచ్చింది. లోకం అని పేరు రావడానికి కారణం ఏంటంటే ఎప్పుడు చూడబడుతూ ఉన్నది కనుక లోకం. భగవత్పాదుల వారైతే లోకం అనే శబ్దానికి శాస్త్రం అని కూడా అర్థం చెప్పారు. ఎందుకంటే మామూలు కంటితో చూడలేని సత్యాన్ని చూపిస్తుంది కనుక శాస్త్రానికి కూడా లోకం అనే పేరు. అందుకే చూపించేది లోకము. అందుకే లోకవేద అనే మాట భారతంలో విష్ణు శాస్త్రంలో వచ్చినప్పుడు భగవత్పాదుల వారు లోకం అనగా ఇక్కడ శాస్త్రం అని అర్థాన్ని రచించారండి. ఇక్కడ అలా ఇక్కడ లోకం అంటే చూచుట. అమ్మవారి చూపులు లోక ఆలోకిత. తన చూపులతో ఆవిడ చూసిందిట. ఆ చూడడం వల్ల ఈ లోకాన్ని ప్రవర్తింపజేసే కాముడు కలిగాడు. అందుకే లోకాలోకిత లోక కామజనని అనే మాటకి తన చూపులతో చూడడం చేత ఈ లోకాన్ని ప్రవర్తింపజేసే కాముణ్ణి ఆవిడ పుట్టించింది. దీనికి చరిత్ర మనకు తెలుస్తున్నది. అమ్మవారు కాముణ్ణి పుట్టించిన కళ్ళుట. అందుకే కామాక్షి అని మరొక అర్థానికి అమ్మ అలా చూసిందంటే ఆ కళ్ళలోంచి అనేక మంది మన్మధులు పుట్టుకొస్తారట. అనంగ జనకాపాంగ వీక్షణాయై నమో నమః అని అమ్మవారు అష్టోత్తర శతనామాల్లో కూడా చూపించారు. ఇక్కడ విశ్వనాథ వారు అంటారు, మధురావలోకనములద్భుతమయ్యడు తల్లి లోచనాంతమ్ములు సాగినంతన శతప్రమితుల్ మధురేక్షు చాప ఖండమ్ముల వారు జగద్విలోభనాస్యమ్ముల వారు ప్రభవమందెదరు అంబుద నీల రోచిషుల్ అని చెప్పాడు. చాలా విశేషమైన భావంతో వర్ణించారు. ఆ తల్లిగాని ఒక్కసారి చూస్తే కనుల నుంచి అనేక మంది మన్మథులు పుట్టుకొచ్చారట. దీనికి కథ ఏమిటి అంటే, మన్మథుడు శివుడి కంటి మంటల్లో కాలిపోయిన తర్వాత బాధపడ్డాడు. ఆ తర్వాత రతీదేవి దుఃఖించింది. అప్పుడు శివుడు ఒక అభయం ఇచ్చాడు, వివాహ సమయంలో మీ ఆయన బ్రతుకుతాడులే అని. అయితే అలాగో బ్రతుకుతాడు కదా, అంతవరకు పడుకుందామని రెస్ట్ తీసుకోవాలి ఆవిడ. ఆవిడేం చేసిందంటే అమ్మవారిని ఆరాధన చేసింది. అమ్మవారిని ఆరాధన చేస్తే ఆ తల్లికి దయ పుట్టింది. దానితో ఆ తల్లి ఏం చేసిందంటే వివాహమైన వెంటనే ఆ శివుడితో అన్నది, బతికించాలి వాడిని, నేను నీ ఇష్టం అన్నాడు ఆయన. అంటే మీరు తగలబెడితే నేను బ్రతికించానంటే మీరు చేసిన పనికి ముందు వస్తువుని చేసిన పని ఏంటంటే విరుద్ధమైన పని. ఆయన దేన్ని తగలెట్టాడో దాన్ని బతికించింది ఆవిడ. ఏంటండి ఎటువంటిది ఇదే కదా అంటే, ఆయన దేన్ని తగలెట్టాడో దాన్ని బ్రతికించను అందిట. చాలా విశేషమైన అర్థం. శరీరాన్ని కదా తగలబెట్టాడు. అందుకని మన్మథుడికి ఎలాంటి పుట్టుకనిస్తానంటే శరీరం అవసరం లేని పుట్టుకనిస్తానన్నది ఇక్కడ. అనంగ జనకాపాంగ వీక్షణాయే నమో నమః. చాలా అందులో మళ్ళీ పాతివరిత్యం. మరి ఎవరికి కనబడకపోతే ఎలాగూ అంటే రతినయనలేహ్యే నవపుషా అన్నారు భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో. వాళ్ళ ఆవిడికి మాత్రం కనబడతాట. ఇది ఆవిడికి కూడా చాలా బాగుంది. ఎందుకంటే మన్మథుడు పరమసుందరుడు, ఆవిడికి మాత్రమే కనబడితే ఆవిడికే ఆనందమే. అందుకే ఇదంతా ఎంత అనుగ్రహం ఇచ్చిందండి తల్లి ఇక్కడ. అది అమ్మవారి యొక్క కారుణ్యం. ఎందుకంటే ఆశ్రయించిన భక్తుల్ని ఏడవనివదా తల్లి ఇక్కడ.